నమస్తే, వెల్కమ్ టు సిసిటీవీ. నా పేరు నరేష్. చూస్తున్నాం కదా, కేటీఆర్ తప్పు చేశాడు, ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు ఆయన ప్రస్తావించారు. ఇక అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఏకవచనంతో పిలిచినాడు అనేది చూసినాము. స్పీకర్ కూడా బాన్ చేసినారు. కేటీఆర్ గారు, మీరు అట్లా, ఆయన లీడర్ ఆఫ్ ద హౌస్, ఒక సీఎం అసెంబ్లీకి లీడర్, సో లీడర్ ఆఫ్ ద హౌస్ అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అలా లీడర్ ఆఫ్ ద హౌస్ని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీరు ఏకవచనంతో పిలవద్దు అని సో రేవంత్ రెడ్డికి తెలుసు. సో అని విధంగా కేటీఆర్ మాట్లాడినాడు. సో కేటీఆర్ చాలా లైట్ తీసుకున్నాడు అనిపిస్తుంది ఆయన మాటలు. చాలా రోజుల నుంచి మనం కూడా గత వీడియోలో మాట్లాడుకున్నాం, కేటీఆర్ రేవంత్ రెడ్డిని చాలా లైట్ తీసుకుంటున్నాడు. ఆయన డ్రగ్స్ కేసు విషయంలో అలాగే మాట్లాడినాడు. ఆయన ఇంట్లో ఫామ్ హౌస్లో జరిగిన పార్టీ విషయంలో ఆ విధంగానే మాట్లాడినాడు. మొన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఒలింపిక్స్ సంబంధించి ఈయనకి ఏం తెలుసు, ఒలింపిక్స్లో ఎన్ని లక్షల కోట్లు అవుతాయో తెలుసా, ఈయనకి ఏం తెలుసు చిట్టినాయుడుకి అంటే కేటీఆర్ ఆయనకే తెలుసు అనే విధంగా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి కేటీఆర్ ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు. అక్కడ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎవరికి కూడా భయపడిన తత్వం కేటీఆర్ది. సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఆయన ఎవరికి కూడా భయపడకుండా మాట్లాడేది కేటీఆర్. ఆయన మాటల్లో అసలు భయం అనేది కనిపింది. ఇంత కేసుకు సంబంధించి ఆయన మాటల్లో భయం కనపడకుండా కానీ ఏదైతే ఈ కార్ రేస్కి సంబంధించి ఆయన పైన ఏసీపీ ఇలా కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో లేదో, అలా సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం ఆయనను తీసుకెళ్ళి ఆయనను పట్టుకొని క్వాష్ పిటిషన్ వేయించాడు. సో ఒక 27 నుంచి 30 వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ అసెంబ్లీలో చాలా ప్రౌడిష్గా మాట్లాడినాడు. ఆయన మాటలు మనం చూస్తే కొన్నిసార్లు నిజంగా ఏం మాట్లాడుతుండు కేటీఆర్ అనిపిస్తుంది. కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక మంత్రి 5 కోట్లు ఉంటాడు, ఇంకో మంత్రి 10 కోట్లు అంటాడు. మంత్రులకే చక్కగా తెలియదు, ట్రైనింగ్ చక్కగా వేయండి ముఖ్యమంత్రి గారు అని చెప్పడం, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం, వాళ్ళు పక్కన గొడవ చేస్తున్నప్పుడు ఏం అధ్యక్ష హౌస్ని కంట్రోల్ చేయండి, ఇవన్నీ కూడా అసెంబ్లీకి హైలైట్స్గా నిలిచినాయి. రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా చాలా బాగా ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తనని గతంలో కూడా కేసులు పెట్టడం, చాలాసార్లు నన్ను జైలుకి కూడా పంపించినారు, ఒక డిటెన్షన్ సెల్లో నన్ను పెట్టినారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఐఎస్ఐ తీవ్రవాదులను పెడతారో అలాంటి చెర్లపల్లి జైల్లో తీవ్రవాదులను పెట్టే డిటెన్షన్ సెల్లో నన్ను 16 రోజులు బంధించారు. రాత్రి తెలియదు, పగలు తెలియదు నాకు, ఆ విధంగా నన్ను బంధించారు. అయినా కూడా నేను భయపడలేదు. బయట ఎండొస్తుందా లేకపోతే రాత్రి అయిందా చీకటైందా అనే విషయం కూడా తెలియకుండా ఒక తీవ్రవాదులను పెట్టే ఒక రూమ్లో నన్ను బంధించారు చెర్లపల్లి జైల్లో. అప్పుడు కూడా నేను భయపడలేదు, ఖచ్చితంగా పోరాడదాం అనుకున్నాను, ఎక్కడ నేను వంగలేదు, ఎక్కడ లొంగలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడడం, జైలుకి సంబంధించి ఏ విధంగా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగిందో, అక్కడ ఎలాంటి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం జరిగిందో అనే విధంగా రేవంత్ రెడ్డి అందరికీ కూడా ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. సో ఈ కార్ రేస్కి సంబంధించి ఒక 10 కోట్ల పైన నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఖచ్చితంగా అధికారులకు చెప్పాలి. ఎవరికి చెప్పకుండా నువ్వు డబ్బులను సంబంధించి దాదాపు 55 కోట్లు నువ్వు విదేశాలకు ట్రాన్స్ఫర్ చేసినావు. సో ఇప్పుడు క్వాష్ పిటిషన్ వేసినావు అని చెప్పేసి కేటీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ మొన్న రీసెంట్గా అల్లు అర్జున్ అరెస్ట్ అవుతే అది నేను చేయించానని చెప్తున్నారు. గతంలో చాలామంది హీరోలు వచ్చినప్పటికీ ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. అల్లు అర్జున్ నా పేరు మర్చిపోయాను అనే ఉద్దేశంతో నేను చేయించాను అంటున్నారు. కానీ అల్లు అర్జున్ చెప్పారు, అల్లు అర్జున్ వస్తే అక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పినప్పటికీ అల్లు అర్జున్ తెలిసి కూడా వచ్చినాడు, ఒక ప్రాణం పోయింది. సో ప్రాణం పోయినందుకు పోలీసులు తమ పని వాళ్ళు చేసుకున్నారు, నేను అరెస్ట్ చేయించిన అంటున్నారు అని చెప్పేసి ఈ విషయం పైన కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అసెంబ్లీలో ఇటు కేటీఆర్ అటు రేవంత్ రెడ్డి డి అంటే డి అనే విధంగా అయితే అసెంబ్లీ నడిచింది. కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 30 తర్వాత ఏ క్షణంలోనైనా కేటీఆర్ని అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో మనం కూడా గతంలో కూడా మాట్లాడుకున్నాం, కేటీఆర్ అరెస్ట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. సో ఊహించవచ్చు అలాంటి పరిస్థితులు. సో కేటీఆర్ ఎట్టకేలకు 30 వరకు అయితే నాకు గడువు ఉంది. 30 తర్వాత ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా సిసిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.